అదే విధంగా ఈ యొక్క సోలార్ కనెక్షన్ వల్ల ఎంతైతే సూర్యరశ్మి వల్ల జనరేట్ అవుతుందో మరి కన్సూమర్ వాడుకోగా మిగిలితే మళ్ళా గ్రిడ్స్ కి వెళ్లి మళ్ళా మరి రాత్రిపూట కూడా గ్రిడ్స్ ద్వారా మళ్ళీ సప్లై జరిగి ఇంకా మిగిలితే అది కన్సూమర్ కు వచ్చేటువంటి బిల్లులో సర్దుబాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, బీహార్ బాగా సక్సెస్ అయింది. మోడీ గారు గుజరాత్ లో మొదటిసారిగా దీన్ని ప్రమోట్ చేస్తే ఇవాళ ఎక్కడ చూసినా కూడా అక్కడ సోలార్ ప్యానల్స్ అనేవి ప్రతి ఇంటి మీద కూడా కనిపిస్తా ఉంటవి. మరి చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా తీసుకొని మరి ఎమ్మెల్యేల యొక్క మీటింగ్ లో కూడా మరి నియోజకవర్గాల్లో ఇది ఒక ప్రత్యేక ఎజెండాగా తీసుకొని ఈ సోలార్ ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వెనుకొండ నియోజకవర్గంలో స్థానికంగా చేసేటువంటి ఈ సోలార్ ఎవరైతే ఇలా ఏజెన్సీని తీసుకున్నారో ఉషోదయ సోలార్, మరి క్రాంతి, అలాగే రావులూరి వీరాంజనేయులు, ఇది స్థానికంగా ఉండేటువంటి వారు వీళ్ళ దగ్గర కావాల్సినంత మంది టెక్నీషియన్స్ ఉన్నారు. దీనికి ఏ విధమైనటువంటి చిన్న రిపేర్లు వచ్చినా సరే ఇమీడియట్ గా స్పందించి మరి వాళ్ళు వెంటనే దాన్ని మరమ్మతులు చేసి కన్స్యూమర్ కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఎల్లవేళ వీళ్ళందరూ కూడా వినకొండలో అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి ఈ సోలార్ యొక్క ఉపయోగాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ మంది ఈ సోలార్ కనెక్షన్స్ ని వారి ఇళ్లకు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.